మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. సింహరాశి వారికి నవంబర్ నెల ఎలా ఉంటుందని చూద్దాం. సింహరాశి వారికి నవంబర్ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. సింహరాశి వారికి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రవి పూర్తి యోగ్యతను ఇవ్వగలుగుతాడు. షడ్బలం యోగాన్ని ఇవ్వగలుగుతుంది. 10 మందిలో గౌరవము గుర్తింపుని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పేరు ప్రఖ్యాతుల విషయంలో 10 మందిలో పడవగలగటం, అదేవిధంగా వచ్చేటప్పటికి గౌరవము గుర్తింపు పొందటం అనేది చాలా యోగ్యతను ఇవ్వగలుగుతుంది. ఎవరితో అయితే 10 మందిలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఉన్నతమైనటువంటి స్థానంతో ఉన్నటువంటి వారితో వీరికి ఉన్నటువంటి పరిచయాలతో వీరికి అధికార ప్రాబల్యం అనేది పెరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి గురువు వ్యయ స్థానంలో వక్రగతిలోకి మారబోతున్నాడు. రాబోతున్నటువంటి 12వ తారీఖున వక్రగతిలోకి మారబోతున్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో పాటు అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో పాటు వీరికి మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు, అదేవిధంగా గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ముందడుగు పడటానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ప్రయాణ సంబంధితమైన విషయాల్లో విలువైనటువంటి ఆభరణాల విషయంలోనూ కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. 16వ తారీఖు తర్వాత నుండి ప్రయాణ విషయంలో ముఖ్యంగా బైక్ డ్రైవింగ్లో సరైనటువంటి రక్షణ కవచాలన్నీ ధరించి వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి స్థితి 16వ తారీఖు వరకు ఉంటుంది. లిటిగేషన్ వ్యవహార విషయాల్లోనూ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ అనవసరమైనటువంటి పంచాయతీల విషయంలోనూ పోలీస్ పంచాయతీల విషయంలోనూ దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మాట విషయంలో పెరిగేటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే ఈ నెల ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్ 6వ తారీఖున గురువు ఎప్పుడైతే నవంబర్ 12వ తారీఖున గురువు వక్రగతిలోకి మారి డిసెంబర్ 6వ తారీఖున గురువు యథాస్థానానికి రాబోతున్నాడు, అంటే మిథునంలోకి రాబోతున్నాడు. మిథునంలోకి రాబోతున్నటువంటి ఈ యొక్క నవంబర్ 12వ తారీఖు నుండి గురువు వక్రగతిలో ఉంటాడు డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా. ఇలా ఈ యొక్క సమయంలో వచ్చినప్పటికీ ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి పూర్వరాశి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. కాబట్టి లాభస్థాన ఫలితాన్ని ఈ యొక్క రాశిలో ఉండేటువంటి ముఖ్యంగా సింహరాశి వారు పొందుతూ ఉంటారు. లాభస్థాన ఫలితంలో వచ్చినప్పటికీ వ్యాపార లాభం ఉంటుంది. అదేవిధంగా స్నేహితుల వల్ల లాభం పొందడం, ధన సంబంధితమైన లాభాన్ని పొందడం, ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బులు, పూర్వం కొన్నటువంటి డబ్బులు, ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు కానీ పూర్వం అవన్నీ బాగా పెరిగాయని చెప్పి తెలుసుకొని కొంచెం ఆనందపడటానికి కూడా గల కారకంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. 16వ తారీఖున తృతీయంలోకి మారినప్పుడు కూడా జీవితాన్ని పురోభివృద్ధి దశలోకి తీసుకువెళ్ళి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాడు. నూతన ఉద్యోగ అవకాశాల్లో ప్రమోషన్స్ కానీ మార్పు చేర్పులకు కూడా ఇది అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పొచ్చు. ఎందుకంటే రవి తృతీయంలో యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పొచ్చు. ఈ యొక్క నెల మొత్తం చూసుకున్నట్లయితే 16వ తారీఖు నుండి కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. 16వ తారీఖు నుండి ఈ రాశిలో ఉండేటువంటి వారు స్పెక్యులేషన్స్లో కానీ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు విలువైనటువంటి ఆభరణాల విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు చేతి వృత్తులు పనివారు, అదేవిధంగా ఉద్యోగం చేసేటువంటి వారు వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మొదటి ఫేజ్ ఆఫ్ ద మంత్ ముఖ్యంగా 16వ తారీఖు వరకు. 16వ తారీఖు నుండి జీవితం బాగానే పురోభివృద్ధి దిశలోకే ఉంటుంది. కాకపోతే విలువైనటువంటి విషయాల్లోనూ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా స్పెక్యులేషన్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. రాశిలో ఉండేటువంటి వారు రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు అవరోధాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పేరు ఉంటుంది కానీ రావలసినటువంటి రాజకీయ పదవి గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల విషయంలో ఏదో అవరోధాలు కలుగుతున్నట్లుగాను, సరిగా పోవట్లేదు అన్నట్లుగా విధంగాను, మీరు అనుకున్నటువంటి విషయం కరెక్ట్గా వెళ్ళట్లేదు అనేటువంటి ఏదో ఒక మీమాంస అనేది కలుగుతూ ఉంటుంది. వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి శని
ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమల సంచారం చేస్తున్నటువంటి రాహు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. అష్టమల శని సంచారం జరుగుతున్నది. దీని యొక్క ప్రభావం ఫైనాన్షియల్ ఇన్పుట్స్లోనూ ఉంటుంది. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మంచి చేసినటువంటి వారి దగ్గర నుంచి మంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మీరు జనరల్గా. కానీ మంచి చేసినటువంటి వారి దగ్గర నుంచి మంచి రాకపోగా చెడు కూడా వచ్చేటువంటి వ్యవహారాలు కొన్ని జరగటం, నిజంగా అసలు జీవితాన్ని ఎటువైపు వెళ్తున్నాయి, సమాజం ఎటువైపు వెళ్తుందా అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. పునర్వివాహ ప్రయత్న సంబంధితమైనటువంటి విషయాలు కూడా ఈ రాశిలో ఉండేటువంటి మొదలు పెట్టడానికి సరైనటువంటి సమయంగానే చెప్పొచ్చు. గురువు సానుకూలమైనటువంటి స్థితిలోకి ప్రయాణం మొదలుపెట్టేశాడు. వక్రగతిలోకి మొదలు పెట్టబోతున్నాడు 12వ తారీఖు నుండి. అవన్నీ కొన్ని సానుకూల పడగలుగుతాయి. స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, బంధువుల కన్నా స్నేహితులే మంచి వాళ్ళని చెప్పి కొన్ని నిజమైనటువంటి విషయాలు మా కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తూ ఉంటాయి అన్నమాట. రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వారు, అదేవిధంగా చేతి వృత్తి పడిన వాళ్ళు, బంగారం కొట్ల వాళ్ళు, అదేవిధంగా వచ్చేటప్పటికి పుస్తక షాపులు పనిచేసేటువంటి వారు, బుక్ స్టాల్స్ వారు, వీరందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో మీరు రాసినటువంటి వ్యాసాలకి గౌరవము గుర్తింపు రావటం అనేది మంచి మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేయాల్సినటువంటి కొన్ని పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే సానుకూలంగా ఉంటుందని చూద్దాం. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గమనించినట్లయితే ఈ యొక్క నెలలో శుక్రుడు, రవి వీరందరూ సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. శని అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. రాహు యొక్క స్థితి అనుకూలంగా లేదు. 16వ తారీఖు నుండి రవి యొక్క స్థితిలో కూడా మార్పు వస్తున్నది. మొదటి 16 రోజుల పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా, ఎందుకంటే కార్తీక మాసంలో దీపారాధనకి ఉన్న ప్రాముఖ్యత దేనికి లేదు. కార్తీక మాసంలో దీపమే భగవంతుడిగా నిత్య దీపారాధన చేసినప్పుడు ఆ దీపం జ్యోతి పరబ్రహ్మంలాగా దేవుడే ఆ యొక్క దీపంలో వెలుగుతూ మానసికమైనటువంటి దీపంలాగా మనసులో ఉంటాడు. రాశిలో ఉండేటువంటి వారు ఈ కార్తీక మాసంలో వటవృక్షం కింద దీపారాధన చేయండి. అదేవిధంగా మనకు శివాభిషేకం ప్రీతిపాత్రమైనటువంటిది, శివాభిషేకం చేయండి. వాటితో పాటు కుజగ్రహం మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి శనివారం పూట. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. వాటితో పాటు దుర్గాదేవికి కూడా పూజించాలి, కుంకుమను ధరించండి. స్వస్తి.